మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ఇరాన్ సుప్రీం ఖమేనీ హతమైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది ఇరాన్. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించినటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. కానీ ఇరాన్ చెప్పినటువంటి విషయంలో ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసినటువంటి దాడిలో ఖమేనీ చనిపోలేదు, అంటే దాడి జరిగినటువంటి వెంటనే చనిపోలేదు, నెక్స్ట్ డే ఖమేనీ ఆసుపత్రుల్లో చనిపోయాడనేటువంటి విషయాన్ని తాజాగా ఇరాన్ వెల్లడించడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అంటే ఖమేనీ ఈ దాడి జరిగిన తర్వాత కూడా ఇంకా ప్రాణాలతో ఉన్నారు. అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి ఆ దాడిలో ఖమేనీ కూతురు అదేవిధంగా అల్లుడు అక్కడికక్కడే ఆ బిల్డింగ్ పైన చేసినటువంటి దాడిలో, ఆఫీస్ పైన చేసినటువంటి దాడిలో స్పాట్లోనే మరణించారట. కానీ ఖమేనీ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. ఆయనని వెంటనే ఉటావుటిన హాస్పిటల్లో కూడా తీసుకువెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స కూడా కొనసాగించడం జరిగింది. కానీ గాయాలు తీవ్రత ఎక్కువ ఉండడంతో నెక్స్ట్ డే వరకు చికిత్స కొనసాగించిన లాభం లేకపోవడంతో మరుసటి రోజు ఆయన మరణించినట్టుగా అక్కడ ఇరాన్ అధికారులు చెప్పడం జరిగింది. అంటే దీంతో అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో వెంటనే ట్రంప్ ప్రకటించారు ఖమేనీ హతమయ్యారని చెప్పేసి. కానీ అప్పటికి ఇరాన్ కొట్టివేసింది ఈ వార్తలని. దానికి కారణం ఇదే అని చెప్పేసి ఇప్పుడు అనుకోవచ్చు, వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ పెట్టినటువంటి తర్వాత ఇరాన్ ఖమేనీ మరణించినటువంటి వార్తను ఖండించింది వెంటనే. బట్ కొన్ని గంటల తర్వాత అప్పుడు అధికారికంగా ప్రకటించింది నెక్స్ట్ డే. అంటే అప్పటి వరకు ఖమేనీ తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి ఖమేనీని హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగించారు. అప్పటికి ప్రాణాలతో ఆయన ఉన్నాడు. వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ అందించి ప్రాణాలను కాపాడడానికి చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి ఫలితం లేకపోవడంతో మరుసటి రోజు ఆయన మరణించినట్టుగా చెప్తున్నారు. అందుకే ఇరాన్ వెంటనే ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి దాడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ కూడా ఖమేనీ మరణించినట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు నెక్స్ట్ డే యాక్సెప్ట్ చేశారంటే ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్తున్నారు హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఖమేనీని, ఆయన వెంటనే స్పాట్లోనే చనిపోలేదు బిల్డింగ్ వద్ద. అల్లుడు కూతురు మాత్రం అక్కడికక్కడే చనిపోయారు, మిగతా అధికారులందరూ కూడా అక్కడికే చనిపోయారు. కానీ ఖమేనీ మాత్రం ఈ యొక్క దాడి జరిగినటువంటి తరుణంలో ప్రాణాలతోనే ఉన్నారనేటువంటి విషయాన్ని స్వయంగా ఇప్పుడు చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు ఒక కొత్త చర్చ కూడా పైకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది ఎవరు చెప్పారంటే ఆ యొక్క ఖమేనీకి అత్యంత సన్నిహిత వ్యక్తి అయినటువంటి అనుచరుడు అబ్దుల్ మజీద్ హకీం ఎలాలి, ఇతనే ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సో ఈ ప్రకటనతో ఖమేనీ మరణం పైన నెలకొన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయాయి. ఆయన చనిపోయాడు స్పాట్లోని కొందరు, లేకుంటే లోపలనే చనిపోయారని కొందరు, లేకుంటే అంతకుముందు చనిపోయిన రకరకాలు వస్తున్నటువంటి వాదనలకి ఆయన పులి స్టాప్ పెట్టారు. ఖమేనీ ఈ దాడి జరిగిన వెంటనే చనిపోలేదు, ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి దాడి తర్వాత కూడా ఆయన ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. ఆ ప్రాణాలను రక్షించుకునేందుకు హాస్పిటల్కి వెంటనే తీసుకువెళ్లారు. అయినా కూడా నెక్స్ట్ డే వరకు ప్రయత్నించినా కూడా ఫలితం లేదంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి సూప్ లీడర్గా అక్కడ ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరిని? ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీని ఇప్పుడు నూతన సుప్రీంగా అక్కడ ఎన్నుకోవడం జరిగింది. సో దీంతో ఒక చర్చకైతే పులి స్టాప్ పడినట్టుగా చెప్పుకోవచ్చు. ఖమేనీ మరణానికి సంబంధించి వచ్చినటువంటి అనేక అనుమానాలకు చెక్ పెడుతూ అసలు ఆయన అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి ఆ దాడిలో, క్షిపణి దాడులలో వెంటనే చనిపోలేదు, చేసినటువంటి ఆపరేషన్లో వెంటనే చనిపోలేదు, ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. కొంత కాలం కలిసి వస్తే ఆ సుప్రీం నేత ఇంకా బతికేటువంటి అవకాశం కూడా ఉండేది. ఎందుకంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు, అక్కడ చికిత్స కూడా కొనసాగింది కదా, స్పాట్లోనే మరణించలేదు. కాబట్టి ఆ చికిత్సలో ఇంకొంత తక్కువ గాయాలు అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ప్రాణాలతో బతికేటువంటి అవకాశం ఉండేదంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా మరుసటి రోజు ఆయన ఖమేనీ ఈ దాడి జరిగినటువంటి మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అప్పటికి కొనసాగించిన కూడా ఫలితం లేకపోవడంతో మరణించినట్టుగా ఇరాన్ ఖమేనీ సన్నిహిత వ్యక్తి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొక చర్చ అయితే ఇప్పుడు బయటకు రావడం జరిగింది.